హాయ్ అండి, ఎల్ఎస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఈ బోడా కాకరకాయలు అంటారండి, ఆ కాకరకాయ. ఈ కాయ చాలా హెల్తీ అన్నమాట. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్లో ఆషాఢం నుంచి శ్రావణ మాసం వరకు కూడానండి, నెలంతా ఈ 2 నెలలు ఈ కాయలు వస్తాయండి. ఇవి వచ్చినప్పుడు మనం చక్కగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. ఈ మటన్లో వేసుకోవచ్చు, చికెన్లో వేసుకోవచ్చు, ప్రాన్స్లో వేసుకోవచ్చు, విడిగా ఉట్టిగా వండుకోవచ్చు, చాలా రకాలుగా వండుకోవచ్చు అండి ఈ కాయ. నేనైతే ఈ కాయలతో నేను పచ్చడి కూడా చేశాను, ఊరగాయ పచ్చడి. సూపర్ ఉంది పచ్చడి కూడా చేసుకోవచ్చు దీంతో. చాలా చాలా హెల్దీ అనమాట ఈ కాయలు. ఈ కాయలు దొరికినప్పుడు ఈ సీజన్లో మనం ఏదో రకంగా మనం ఈ కాయ తింటే మంచిదన్నమాట. ఈ కొన్ని గురుమతులు రాకుండా మనల్ని చాలా చాలా కాపాడుతుంది. కనుక సీజన్లో వచ్చే ప్రతి కూరగాయ మనం తినాలన్నమాట. ఈరోజు మనము ఇదిగోనండి, ఈ కాకరకాయలతో కొంచెం ఎండి రొయ్యలు వేస్తున్నానండి ఇవాళ. ఎండి రొయ్యలు, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి, ఇంకా కొత్తిమీర. వీటితో మనం చక్కగా ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆకాకరకాయ, ఎండి రొయ్యలు, సూపర్ టేస్టీ కర్రీ. చాలా చాలా బాగుంటుందండి, మంచి రుచిగా ఉంటుంది కర్రీ. రండి ఎలా చేసుకుందామో చూద్దాం. ఇదిగోనండి, ఈ కాయలు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవి నూగు ఉంటుంది కదా, ఇలాగా గాజరుగా. ఈ గాజరులో దుమ్ము ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాలు కొంచెం ఉప్పు పసుపు వేసి 10 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత 2-3 సార్లు శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలి. అలా కడిగేసి చక్కగా ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. కాయలు నీట్గా చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. దుమ్ము ఉంటుంది, లోపలికి వెళ్ళిపోద్ది అనమాట దుమ్ము. ఆ దుమ్ము అంతా కాసేపు నానితే కానీ అది బయటికి రాదనమాట. శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకున్నాను. రండి ఇప్పుడు మనము కర్రీ ఎలా చేసుకున్నామో చూద్దాం. ఇదిగోనండి, పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ముందుగా మనం పసుపు వేసుకుందాం. ఇందులోకి కొంచెం పసుపు కొద్దిగా ఎక్కువే వేయాలండి, ఎందుకంటే మనం ఇప్పుడు రొయ్యలు ఇవి వేయించుతున్నాం అనమాట. ఈ రొయ్యలు కూడా, ఎండు రొయ్యలు కూడా చక్కగా నీట్గా కడగాలండి శుభ్రంగా. వేడి నీళ్ళు పోసి చక్కగా 1 నిమిషం ఉంచామనుకోండి, చక్కగా ఇందులో ఉన్న ఇసుకంతా వచ్చేస్తుంది. ఆ ఇసుక వచ్చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి సాల్ట్ వేసి చక్కగా పాము వేసి చక్కగా 5-6 సార్లు కడిగేసుకుంటే ఇలా చక్కగా ఫ్రెష్గా ఇలా వచ్చేస్తాయి అన్నమాట రొయ్యలు. ఇలా మనం కడిగామనుకోండి, మనం నూనెలో వేపినప్పుడు అది వాసన రాదనమాట. ముందు కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, అస్సలు అది రకమైన వాసన వస్తుంది కదా, బ్యాడి వాసన. ఆ వాసన అన్నది ఇప్పుడు ఇలా వేయించుకుంటే రాదన్నమాట. ఆ వాసన రాకుండా చక్కగా నీట్గా కడుక్కోవాలి. ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ. నేను షార్ట్ కూడా చేశానండి, రొయ్యలు ఎలా క్లీన్ చేసుకోవాలో. చాలా రోజులు చేసి ఇవి చక్కగా ఎర్రగా వేగాలి. అవునండి, రొయ్యలు ఇలా చక్కగా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలాగ చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకొని వేగిపోయినాయండి ఇవి చక్కగా ఎర్రగా. ఇవి గిన్నెలో తీసేసుకున్నాం. ఇవి గిన్నెలో తీసేసానండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకోవాలి. ఇందులోకి చిటికెడు మెంతి పొడి కూడా వేసుకున్నాం. పసుపు ఆల్రెడీ వేసాం కదా, చాలు. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇవి వేగిపోయినాయి. ఉల్లిపాయ వేసేద్దాం. ఉల్లిపాయ కొంచెం బాగా ఎర్రగా వేగాలండి. ఇప్పుడు ఈ రొయ్యల్లోకి కొంచెం ఉప్పు, కారం వేసుకుందాం. ఇవి చప్పబడిపోకుండా
ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఎర్రగా వేగాలన్నమాట. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కాకరకాయలు వేసేద్దాం. కాయలు చక్కగా లేతగానే ఉన్నాయండి. ఎక్కడో ఒక్కసారి కాస్త ముదురుగా ఉందంటే ఊరికినే మర్చిపోతుందండి ఆగాకరకాయలు. మా ఇంట్లో మా వారికి ఈ ఆగాకరకాయ బాగా ఇష్టం అన్నమాట. ఈ కాయలు వచ్చినాయి అంటే ఎంత రేట్ అయినా సరే కొని తెచ్చేస్తారు. వారానికి ఒక్కసారైనా సరే తెస్తారు అన్నమాట. ఈ సీజన్ అంతా కూడా తెస్తూనే ఉంటారు. ఆయనకి అంత ఇష్టం. ఎలా వండినా తింటారు, ఎందులో వేసినా తింటారు అనమాట. అంత ఇష్టం ఆయనకి. ఈరోజు ఫస్ట్ టైం తెచ్చారనమాట ఆగాకరకాయలు. సరేలే అని చెప్పి ఎండ్రాయిడ్ వేసేసి వండేస్తాం. ఇందులో కొంచెం ఉప్పు వేద్దామండి. ఉప్పు వేస్తే కాకరకాయ ముక్కలు మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న స్పూన్ అండి ఇది. ఈ చిన్న స్పూన్తో కొంచెం ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను కొబ్బరి గసగసాల పొడి. ఇది చిన్నదండి, బాగా స్పూను, చిన్న స్పూన్. అది కొంచెం కొంచెం వేసుకోవాలి. చిటికెడు మసాలా పొడి. ఈ కూరకి ఆగాకరకాయకి మసాలా తగిలిస్తేనే బాగుంటుందండి. లైట్గా మసాలా తగిలిస్తేనే అక్కడికి టేస్ట్ ఉంటుందన్నమాట. మా ఇంట్లో ఇవన్నీ వేస్తేనే తింటారు. ఈ కాకరకాయ మామూలుగా విడిగా ఉంటే తినరు. అందుకే ఏదో ఒకటి వేసి వండుతాను అనమాట నేను. ఇది మూత పెడదామండి. చక్కగా మగ్గాలి. వేగిన తర్వాత మూత పెడతాను. ఇదిగోనండి, మసాలాలు అన్నీ చక్కగా వేగిపోయినాయి. కాసేపు మూత పెట్టి ఉంచామనుకోండి సిమ్లో, కాకరకాయ ముక్కలు చక్కగా మగ్గుతాయి. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొంచెం మసాలా ఉడకాలి. మసాలా వేసాం కదా, మసాలా కొంచెం ఉడికి చక్కగా ఈ కాయలకి పడితే బాగుంటుంది. కాకరకాయ అస్సలు చేదు ఉండదండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. అస్సలు చేదు ఉండదు ఈ కాయ. చక్కగా వండుకోవచ్చు అన్నమాట. కొంచెం ఉడకాలి. ఉడికాక చూపిస్తాను. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇందులో మనం కారం వేసుకుందాం. రొయ్యల్లో వేసాం కదా, అందుకే కొంచెం తక్కువ వేసుకుందాం. కారం వేసిన తర్వాత కారం కూడా చక్కగా కొద్దిగా వేగిన తర్వాత ఆ రొయ్యలు వేసేసుకుందాం. ఇదిగోనండి, కూర వేగిపోయింది. చక్కగా అవి మగ్గిపోయినాయి కాకరకాయలు కూడా. ఇందులో మనం ఉప్పు లైట్గా తగ్గిందండి. ఈ రొయ్యల్లో కూడా కొంచెం ఉప్పు ఉంది కదా, చూసుకొని చాలకపోతే వేసుకుందాం. సూపర్గా అయిపోయిందండి. మామూలుగా కర్రీ అన్నం చూసారా, ఈ స్టేజ్లో ఇలానే ఉంటుందండి కర్రీ. ఇప్పుడు మసాలాలు గీసాలాలు వేసుకొని చక్కగా ఇలానే వండుకోవచ్చు. మనం ఇప్పుడు ఇందులో రొయ్యలు యాడ్ చేసుకుందాం. రొయ్యలు ముందు ఎందుకు వేయించి తీసానంటే, చక్కగా మనం తింటున్నప్పుడు రొయ్య చక్కగా క్రిస్పీగా మనకి పంటికి తగులుతూ ఉంటే బాగుంటుందండి. అదే మనం తాలింపులు వేసేసి నీళ్ళు పోసేసి ఉడకబెట్టేస్తామనుకోండి, చప్పగా తొక్కల్లానే అనిపిస్తాయి అన్నమాట. నేను బీరకాయలో కానీ దేంట్లో వేసినా కూడా ఇలానే వేస్తాను. ఇప్పుడు చక్కగా రొయ్యలు మనకి తినడానికి బాగుంటాయి, క్రిస్పీగా. శుభ్రంగా కలిపి ఉప్పు చూసుకొని చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవడం అంతే. ఇవన్నీ సూపర్గా మన కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా రొయ్యలు చిన్నవి కదా, రొయ్యలు అంతగా కనిపించడం లేదు. పెద్ద రొయ్యలు అయితే చక్కగా బాగా కనిపించాయి. సూపర్గా వచ్చిందండి కర్రీ. సూపర్ అదిరిపోయే కర్రీ. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. అంతేనండి, అయిపోయింది. ఆ కాకరకాయ ఎండి రొయ్యల ఫ్రై
సూపర్ సూపర్ టేస్టీ కర్రీ అండి. చక్కగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాను. చాలా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సూపర్ సూపర్ కర్రీ నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.